అందరికీ నమస్కారం. ఒక సిటీలో, ఒక సొసైటీలో, ఒక స్టేట్లో, ఒక కంట్రీలో పిల్లలకి ఎట్లా ట్రీట్మెంట్ సొసైటీ ద్వారా జరుగుతుంది, ఇది ఒక డెవలప్మెంట్కి ఇండెక్స్ కూడా ఉంది. మన తెలంగాణ స్టేట్లో పర్టికులర్లీ లాస్ట్ 5 ఇయర్స్లో కొత్త స్టేట్ వచ్చిన తర్వాత ఒక ఓవరాల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రతి సెక్టర్స్లో పర్టికులర్లీ అంటే వీకర్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్కి ఎట్లా సపోర్ట్ చేయాలి, ఎట్లా ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, ఈ సందర్భంలో కంటిన్యూస్గా ఒక రెగ్యులర్ ఎఫర్ట్, ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ జరుగుతుంది. ఈ సందర్భంలో నాట్ ఓన్లీ ప్రొటెక్షన్ అండ్ సపోర్ట్ అండ్ రెస్క్యూ బట్ ఒక మంచి అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ చేయాలి. మంచి అట్మాస్ఫియర్కి ఇంపాక్ట్ అంటే దే విల్ నాట్ గో బ్యాక్ టు ద సేమ్ ప్లేస్. ఇది ఒక పెద్ద టాస్క్ ఉంది. ఈ టాస్క్లో అన్ని డిపార్ట్మెంట్స్, సొసైటీ, ప్రెస్, అంటే అవేర్నెస్ ప్రెస్ ద్వారా పోవాలి. ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. విత్ దిస్ ఆబ్జెక్టివ్ ఈ జూలై మంత్లో 2019 5th వర్షన్ ఆఫ్ ఆపరేషన్ ముస్కాన్ ఈ సిటీలో జరిగింది. ఈ ఆపరేషన్లో టోటల్ మన సిటీ పోలీస్ తరఫు నుంచి 17 టీమ్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్, ప్రతి టీంకి ఒక లీడర్ ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఉన్నారు. అండ్ దే హ్యావ్ డన్ రియలీ కమెండబుల్ వర్క్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ తర్వాత సిటీ పోలీస్ తరఫు నుంచి we will be giving them reward also. ఈ 1 monthలో 445 children were rescued. ఇదిలో 407 boys, 31 girls. Out of this 51 boysకి మన సైదాబాద్ లిమిట్లో రెస్క్యూ హోమ్ ఉంది. ఇది రెస్క్యూ హోమ్కి పంపించాము. అండ్ 13 గర్ల్స్ నింబోలిగడ్డలో ఒక గర్ల్స్కి రెస్క్యూ హోమ్ ఉంది, ఇదిలో పంపించాము. తర్వాత 356 బాయ్స్ అండ్ 25 గర్ల్స్ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ కూడా జరిగింది. తర్వాత ఇప్పటివరకు టోటల్ 874 ఈజ్ ద టోటల్ ఫిగర్ ఫర్ రెస్క్యూ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ హైదరాబాద్ సిటీ. మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ సందర్భంలో ఒక లా కూడా ఉంది. ఈ లా ప్రకారం 7 కేసెస్ వర్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ ఎంప్లాయీస్. తర్వాత మీకు చెప్తాము డీటెయిల్. జనరల్గా అంటే ఈ పిల్లలు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు, ఎందుకు ఇంపార్టెంట్ ఉంది అంటే ఈ మీడియా పైన కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. మీ నోటీస్లో ఎనీ వస్తే మీరు యూ షుడ్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ. తర్వాత టోటల్ ఫైన్ 18,70,800 రూపీస్కి ఫైన్ కూడా జరిగింది. ఇదిలో అంటే మీ అందరికీ తెలుసు దట్ పర్టికులర్లీ వీకర్ సెక్షన్, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ పైన మన గవర్నమెంట్కి, మన డిపార్ట్మెంట్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవ్రీ వే. అండ్ దట్ ఈస్ వై మన ఆఫీస్ ద్వారా ఒక గుడ్ విల్ జెస్చర్, ఒక పార్టిసిపేషన్లో ఆల్మోస్ట్ టోటల్ 31 చిల్డ్రన్కి రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ కూడా జరిగింది. తర్వాత ఈ పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అండ్ స్టేషనరీ ఇవన్నీ కూడా ఇచ్చాము. ఇది టోటల్ మీ అందరికీ తెలుసు, జనవరిలో సేమ్ ఎక్సర్సైజ్ ఆపరేషన్ స్మైల్ పేరు కింద అవుతుంది అండ్ జూలైలో ఆపరేషన్ ముస్కాన్. సో ఇది ఇయర్లో 2 times జరుగుతుంది. 2015 నుంచి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. 2015లో 1,335 children were rescued. 2016 లో
897, 2017 లో 746, 2018 లో 772 and 2019 this year 874. అంటే ఇప్పటివరకు లాస్ట్ 5 years లో 4624 చిల్డ్రన్ కి రెస్క్యూ జరిగింది. ఇదిలో ఏజ్ వైజ్ ప్రొఫైల్ కూడా ఉంది. 0 to 5 అంటే వెరీ స్మాల్, 1 girl and 1 boy. ఇది ప్రెసెంట్ ఇయర్కి చెప్తున్నాము, ప్రెసెంట్ మంత్కి. 6 to 10 4, 11 to 12 years 8, 13 to 15 years 155 and 16-17 years 277. 18 పైన అంటే లా ప్రకారం దే బికమ్ మేజర్. నా ఇది ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఇదిలో ఏముంది, జనరల్గా ఏమేం ప్లేస్లో ఈ పిల్లర్ వర్క్ చేస్తున్నారు. మన రికార్డ్ ప్రకారం బైక్ మెకానిక్ దగ్గర 31 పిల్లలు ఇంతకుముందు రెస్క్యూ జరిగింది. తర్వాత క్లోత్ షాప్లో, హోటల్లో సర్వర్ లాగే వెయిటర్ లాగే పనిచేస్తున్నారు కొంతమంది, జనరల్ స్టోర్స్లో, బ్యాగ్ మేకింగ్ యూనిట్లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో, గోల్డ్ షాప్లో, ఇంజనీరింగ్ వర్క్ షాప్లో, చికెన్ షాప్లో, బేకరీ షాప్లో, ఫ్యాబ్రికేటింగ్ వర్క్ షాప్లో, స్ట్రీట్ చైల్డ్, స్వీట్ షాప్, మొబైల్ షాప్, వాటర్ వాషింగ్, కార్ మెకానిక్, పాన్ షాప్, రైల్వే స్టేషన్, ఆఫీస్ బాయ్గా కూడా పనిచేస్తున్నారు, టెక్స్టైల్లో, ఏసీ టెక్నీషియన్, బ్యాంగిల్స్ స్టోర్, బెగింగ్, టైలర్, బ్యాటరీ రిపేర్, డైరీ ప్రొడక్ట్, ఇవన్నీ ప్లేసెస్లో చిల్డ్రన్ వర్ వర్కింగ్. తర్వాత కొన్ని ఏరియా వైజ్ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ హైదరాబాద్ నుంచి కాదు, చుట్టుపక్కనే నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా భూపాల్పల్లి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, తాండూర్ ఈ సైడ్ నుంచి కూడా వచ్చారు. తర్వాత అదర్ స్టేట్స్ నుంచి చాలా మంది పిల్లలు కూడా వచ్చారు. ఇదిలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కలకత్తా, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ నుంచి పిల్లలు వచ్చారు ఇక్కడికి. ఇది ఆల్రెడీ ఫైన్ గురించి మీకు డీటెయిల్ మీకు ఇన్ఫర్మేషన్ ఫైనల్ ఫిగర్కి ఇచ్చాము. డివిజన్ వైజ్ బ్రేకప్ అంటే చిక్కడపల్లి నుంచి ఆల్మోస్ట్ 2,84,000కి ఫైన్ జరిగింది. ఆసిఫ్ నగర్లో 2,44,000, ఫలక్నుమా 2,07,000, గోషామహల్ డివిజన్ 1,94,000, మహాకాళి డివిజన్ 1,88,000, గోపాల్పురం డివిజన్ 1,24,000, సుల్తాన్ బజార్ 96,000, పంజాగుట్ట 90,000, బంజారా హిల్ 85,000, చార్మినార్ 84,000, బేగంపేట్ 62,000, సైఫాబాద్ 57,000, మీర్ చౌక్ 31,000. ఇది ఫైన్ కూడా జరిగింది. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది. ఈరోజు నా సిటీ పోలీస్ అందరు ఆఫీసర్స్కి నేను చాలా హార్టీ కాంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఇది పర్టికులర్గా మన టీమ్ మెంబర్స్ అందరు ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ ఒక కాల్ ఆఫ్ డ్యూటీ కాదు, ఇది ఒక పర్సనల్ ఇమోషనల్ అట్మాస్ఫియర్ ద్వారా కూడా అందరు వర్క్ చేశారు. సో నేను ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్. అండ్ ఈ అందరు పిల్లలకి పర్టికులర్గా నేను దే ఆర్ అవర్ చిల్డ్రన్, దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ అవర్ సొసైటీ, అవర్ సిటీ, అవర్ స్టేట్, అవర్ కంట్రీ. ఇది మనది రెస్పాన్సిబిలిటీ ఉంది, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. नमस्कार. हैदराबाद शहर में जैसा कि आप लोग जानते हैं, हम लोग ऑपरेशन मुस्कान और ऑपरेशन स्माइल एक स्पेशल ड्राइव हर साल 2 बार करते हैं. हैदराबाद शहर में ही नहीं, हमारे पूरे तेलंगाना स्टेट में हमारे गवर्नमेंट का एक कमिटमेंट है, खास करके उनके लिए जो कमज़ोर हैं, जो गरीब हैं, जिनके ऊपर किसी का प्रोटेक्शन शायद उतना अच्छा नहीं है. और इस कैटेगरी में सबसे पहले हमारे छोटे छोटे बच्चे आते हैं. पिछले
5 साल से जो एक्सरसाइज हमारे गवर्नमेंट की तरफ से जो इनिशिएटिव लिया गया है, उसके तहत अभी तक 4,624 बच्चों का रेस्क्यू हुआ। और इस बार ऑपरेशन मुस्कान 5 जो कि जुलाई मंथ 1 तारीख को शुरू हुआ, और इस ऑपरेशन के तहत हमारे सिटी पुलिस में 17 टीम्स हेडेड बाय सब इंस्पेक्टर रैंक ऑफिसर्स, वो पूरे 1 महीने 24 आवर्स वो लोग मेहनत किए। और इस 1 महीने के ऑपरेशन में 445 चिल्ड्रन, बच्चों का रेस्क्यू हुआ, जिसमें 407 लड़के हैं और 38 लड़कियां हैं। 51 बॉयज को सईदाबाद में जो रेस्क्यू होम है वहां भेजा गया, और 13 गर्ल्स, लड़कियों को निम्बोली गड्ढा में जो रेस्क्यू होम है वहां भेजा गया। 356 बॉयज और 25 गर्ल्स को उनके पेरेंट्स को वापस उनकी जिम्मेवारी दी गई, और 429 बच्चों को ऑपरेशन स्माइल जो कि जनवरी में हुआ था उसके तहत रेस्क्यू किया गया था। तो टोटल अभी तक इस साल 874 इज द फिगर। इसमें अभी तक 7 केसेस भी बुक हुए हैं, जिसमें कि ऑटो मैकेनिक, बिल्डिंग कॉन्ट्रैक्टर, एक्वेरियम शॉप ओनर, मैचिंग सेंटर, बैंगल शॉप ओनर, चिकन सेंटर, इन लोग के खिलाफ केस बुक हुआ। चाइल्ड लेबर एक्ट के तहत यह केस बुक हुआ है। और अब जहां तक फाइन का सवाल है, तो अभी तक 18,70,000 रुपए से ज्यादा का फाइन कलेक्ट हुआ। आप लोगों को मालूम होगा कि ऐसे मौके में हमारे ऊपर ज्यादा जिम्मेवारी बनती है कि खास करके ऐसे बच्चे जो शेड्यूल कास्ट और शेड्यूल ट्राइब से के ग्रुप से आते हैं, उनके प्रति आपकी और हमारी एक कलेक्टिव रिस्पॉन्सिबिलिटी है ज्यादा ध्यान देने के लिए। और ऐसे में 6 SC चिल्ड्रन और 3 ST चिल्ड्रन, उसके अलावा 31 चिल्ड्रन को रेसिडेंशियल स्कूल में भी एडमिट कराया गया है। इसके साथ, जैसा कि आप लोग जानते हैं, इस तरीके का स्कूल यूनिफॉर्म, स्कूल बैग्स, बुक्स, स्टेशनरी, ये सब भी उन लोग को दिया गया। तो आजकल ये जो पूरा एफर्ट हुआ है, इसमें मैं खास करके मीडिया से रिक्वेस्ट करूंगा कि आप लोग इस तरह का जहां भी एक्टिविटीज रिपोर्ट हो, आप उनको लोकल पुलिस स्टेशन को बताएं। जो बहुत सारे वर्क प्लेसेस में बच्चे मिले हैं, उनमें बाइक मैकेनिक, क्लॉथ शॉप ओनर, होटल सर्वर, वेटर, जनरल स्टोर्स, बैग मेकिंग, कोल्ड स्टोरेज, गोल्ड शॉप, ऑटो वर्क्स, स्पेयर पार्ट्स, बैंगल्स, पेंटिंग शॉप, स्टेशनरी शॉप, और इस तरह के बहुत से जगह में वो लोग एक्टिविटीज कर रहे थे। तो ये हमारा और आपका एक कलेक्टिव रिस्पॉन्सिबिलिटी है। और आज इस मौके पे खास करके हम ये पूरे हमारे सिटी पुलिस के जो टीम है, 17 मेंबर्स, जो हमारे सब इंस्पेक्टर्स हैं, उनको, उनके लीडर, उनको पूरे शहर के तरफ से, इन सब बच्चों के तरफ से, इनके पेरेंट्स के तरफ से और पूरे गवर्नमेंट के तरफ से मैं बहुत बहुत बधाई देता हूं। हार्टी कांग्रेचुलेशंस टू देम। थैंक यू सर।